ఏదైతే చెరువులో లీకులు ఉన్నాయో వాటిని అరికట్టుకొని ఆయకట్టుని పెంచుకుందాం. మేము మీకు ఖమ్మం పట్టణంలో పార్కుల అభివృద్ధి కానీ, ఖమ్మం పట్టణంలో రోడ్లని కానీ, డ్రైనేజ్ సౌకర్యాన్ని కానీ, త్రాగునీటి సమస్య పరిష్కారానికి కానీ ఇటు ఎంపీ గారు అన్న ఆగుంట శ్రీనివాసరెడ్డి గారు నేను ఇద్దరము కలిసి మేము పని చేస్తాం. అభివృద్ధి చేయలేకపోతే రాబో ఎన్నికలలో మేము మిమ్మల్ని ఓట్లు వచ్చి అడగమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. రెండవది, వికలాంగులకి 3000 పెన్షన్ ని 6000 అందించబోతా ఉంది. అది కూడా ఏప్రిల్ నెల నుంచే ఇవ్వబోతుంది. జూలై నెలలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3000కి 4000కి ఉన్న వ్యత్యాసం 1000 రూపాయలు ఏదైతే ఉందో 3 నెలలకు 3000, జూలై నెలలో 4000 రూపాయలు కలిపి 7000 ఇవ్వబోతున్నారు. అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ఈ 3 నెలల్లో ఎక్కువ ఇవ్వవలసినటువంటి 3 9,000 పెంచిన 6,000 కలిపి 15,000 జూలై నెలలో ఇవ్వబోతున్నారు. తేనె పూసిన కత్తి లాంటి వ్యక్తులు రేపు మనం పొరపాటుగా ఈ వ్యక్తులని ఏమరపాటుగా మనం గెలిపిస్తే మన పని అయిపోయినట్టే. మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళ మాటలు కానీ వీళ్ళ విధానాన్ని కానీ నమ్మవద్దు అని నేను తెలియజేస్తా ఉన్నాను.